1,65,000 ఖర్చు అవ్వాల్సిన పనిని నేను జస్ట్ 20,000 లోనే ఫినిష్ చేశా. అండ్ ఆనెస్ట్లీ అది బియాండ్ ఫ్లేవర్ స్టార్ట్అప్ జర్నీలో వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ డెసిషన్. ప్రింటెడ్ పౌచెస్ అంటే జస్ట్ ప్యాకేజింగ్ కాదు, అదొక బ్రాండ్ ఐడెంటిటీ, కస్టమర్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ కస్టమర్స్ కి బ్రాండ్ మీద ట్రస్ట్ ని పెంచుతుంది. 3 లేయర్స్ మ్యాట్ 250 grams printed pouch కాస్ట్ వచ్చేసి 16.5 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. మినిమం ఆర్డర్ క్వాంటిటీ 500 పీసెస్ పర్ డిజైన్. నా దగ్గర 20 ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ప్రతి SKU కి సెపరేట్ డిజైన్ ప్రింట్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ గా 1,65,000 వరకు వెళ్ళిపోతుంది. బూట్ స్ట్రాప్ స్టార్ట్అప్ కి 1,65,000 అంటే స్మాల్ అమౌంట్ అస్సలు కాదు. బికాస్ యాజ్ అ స్టార్ట్అప్ ఫౌండర్ ఎస్పెషలీ ఇన్ ఎర్లీ స్టేజ్ మీరే అలోన్ గా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చూసుకోవాలి, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం క్యాష్ కూడా సేవ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ ప్రెషర్ లో నా బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేస్తుందేమో అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక స్టాండర్డ్ పౌచ్ డిజైన్ క్రియేట్ చేసి ప్రతి ప్రోడక్ట్ కి యూనిక్ కలర్ కోడ్ లేబుల్ డిజైన్ చేశా. 1,65,000 అవ్వాల్సిన ఇన్వెస్ట్మెంట్ ని జస్ట్ 20,000 లోనే కంప్లీట్ చేశా. స్టార్ట్అప్ లో బ్రాండింగ్ ఎంత ఇంపార్టెంట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, సర్వైవల్, స్మార్ట్ డెసిషన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. మీరు కూడా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అయితే మీ బెస్ట్ మనీ సేవింగ్ హ్యాక్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి ఇన్సైట్ లా మారొచ్చు.